మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయింది. ఈ వీడియోకి మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ 1000 లైక్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సగం సగం చూడడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్లో షేర్ చేస్తారు, లేకపోతే ఫేస్బుక్లో పెడతారు, మీ ఇష్టం అండి. సంచలనమైనటువంటి నిజాలు ఈ వీడియోలో ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా మీ కళ్ళు తెరుచుకుంటాయి అన్నమాట. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా వ్యాపారం ప్రమోషన్స్ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అండి, ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి. వాళ్ళకి కాల్ చేయండి, బెస్ట్ సర్వీస్ అనేవి ఇస్తారు. ఒక సీనియర్ జర్నలిస్టు ఒకరోజు ఏడ్ చేసేంత పని చేశాడంటే, మన తెలుగు 2 రాష్ట్రాల్లో పెద్ద సీనియర్ జర్నలిస్టు ఏడ్ చేసేంత పని చేశాడు. ఆయన ఎందుకు ఏడ్చాడంటే, ఇప్పుడు దళితులు హిందూ మతంలోంచి బయటకు వచ్చి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారంటే వాళ్ళని ఇప్పటికి కూడా గుళ్ళోకి రానివ్వరు. అందుకని దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి అవమానంగా చూశారు కాబట్టి వాళ్ళు హిందూ మతాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు, అది ఓకే. కానీ బ్రాహ్మిన్స్, రెడ్లు, కమ్మలు, నాయుళ్ళు, యాదవాలు భారీగా క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. ఒకసారి ఒక చర్చిలోకి వెళ్ళామండి. చర్చిలోకి వెళ్తే రెడ్లు, కమ్మలు ఆల్మోస్ట్ 20% ఉన్నారండి. యాక్చువల్గా దళితులు క్రిస్టియానిటీలో ఉంటారు అనుకుంటారు, కానీ వాస్తవం కాదండి. క్రిస్టియన్ చర్చెస్లోకి వెళ్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఉంటాయి. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదండి క్రిస్టియానిటీలో. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే క్రిస్టియానిటీలో కులం అనేది ఉండదు అనమాట. ఒక కులస్తులు ఇంకొక కులస్తులు చేసుకుంటారు. అందుకనే నేను ఎప్పుడు కూడా క్రిస్టియన్ చర్చెస్లోకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతాను అనమాట. రెడ్లు మాలవాళ్ళని చేసుకుంటారు, మాలవాళ్ళు బ్రాహ్మిన్స్ని చేసుకుంటారు, బ్రాహ్మిన్స్ మాదిగ వాళ్ళని చేసుకుంటారు. ఇది క్రిస్టియానిటీలోనే కనపడిద్దండి. క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏంటంటే ఒక కులస్తులు ఇంకొక కులస్తులు చేసుకుంటారు. ఒకసారి చర్చిలోకి వెళ్తే మీకు అర్థమైపోద్ది అనమాట. చర్చిలోకి వెళ్తే మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్తారు, నా పేరు రెడ్డి అండి, ఇంకొక ఆయన చౌదరి అని చెప్తారు. వాళ్ళు ఎస్సీని చేసుకుంటారండి. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఆశ్చర్యపోయింది దేనికంటే, బ్రాహ్మిన్స్, రెడ్లు ఏం తక్కువైందని క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు. ఒక బ్రాహ్మిన్ పర్సన్ని నేను అడిగానండి, అయ్యా మీకు దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, పొలిటీషియను. బ్రాహ్మిన్స్ చాలా నాలెడ్జ్ ఉంటుందండి. ఆ బ్రాహ్మిన్స్ని కొంతమందిని నేను అడిగాను, మీరు పొలిటికల్గా ఉంది, మిమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తారు. బ్రాహ్మిన్స్ని హిందువుల్లో దేవుళ్ళలాగా చూస్తారనమాట. వాళ్ళకి తెలిసినంత హిందూ జ్ఞానం ఎవరికి తెలియదండి. బ్రాహ్మణ్కి తెలిసినంత హిందూ జ్ఞానం అసలు ఎవరికి తెలియదు అనమాట. అన్నీ హిందూ మతంలో ఉన్న గ్రంథాలన్నీ బ్రాహ్మిన్స్ చదువుతారండి. అలాంటి బ్రాహ్మిన్స్ కొన్ని వేల మంది, లక్షల మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారండి. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? షాక్ అయిపోతారు. బ్రాహ్మిన్స్, రెడ్లు వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర పవర్ ఉంది, మేము ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్ళామంటే మేము పుస్తకాలు చదివాం, గ్రంథాలు చదివాం, మాకంతటా మేము నచ్చి క్రిస్టియానిటీలోకి వెళ్ళాం, అది మా ఇష్టం. మేము నిజమైన దేవుడిని, హిందూ మత గ్రంథాలు, బైబిల్ చదివిన తర్వాత మాకు అర్థమైంది, హిందూ గ్రంథాలు అన్నీ చదివాం. ఇది నేను చెప్తున్న మాట కాదండి. క్రిస్టియన్ టెస్టిమోనీస్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. క్రిస్టియన్ టెస్టిమోనీస్ అని కొన్ని వందల వేల వీడియోలు, రెడ్లు, కమ్మలు, చౌదరులు, బ్రాహ్మిన్స్, హిందూ మతం గురించి A to Z తెలిసినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు హిందూ మత గ్రంథాలు చదివిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత నిజమైన దేవుడు బైబిల్ అని మేము గ్రహించాము అని వాళ్ళు చెప్తున్నారు. మాకు సత్యదేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తువే అని మేమంతటా మేము తెలుసుకున్నాం అని ఈ రెడ్లు, కమ్మలు, చౌదరులు, బ్రాహ్మిన్స్ చెప్తున్న మాటలండి. క్రిస్టియన్ టెస్టిమోనీస్ అని కొట్టండి యూట్యూబ్లో, వస్తే. అలాగే చర్చిలోకి కూడా వెళ్ళండి, అక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఉంటాయండి. షాక్ అవుతారు. రెడ్లు ఒక కులస్తులు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఇతర కులాల వాళ్ళు చేసుకుంటారండి. అది ఒకసారి చూడాలి, మీరు చర్చిలోకి వెళ్ళి చూడండి ఒకసారి.